శ్రీకాకుళం జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. పలాస నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా గౌతు శిరీష నామినేషన్ దాఖలు చేశారు. తన తాత తండ్రుల వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన శిరీష విజయకేతనం ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ సంక్షేమ పథకాలే తమ విజయానికి దోహదపడతాయంటోన్న ఆ పార్టీ అభ్యర్థి శిరీష్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. విడుదలైన తర్వాత అభ్యర్థులంతా కూడా నామినేషన్లకు బయలుదేరినటువంటి ప్రక్రియ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పలాస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌతు శిరీష గారు ఇప్పుడు నామినేషన్ దాఖలు చేసుకున్నారు. అయితే ఎలా జరిగింది అన్నది కూడా ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో నామినేషన్ దాఖలు చేశారు, ఎలా ఫీల్ అవుతున్నారు? కొంచెం ఉద్విగ్నంగా ఉన్న మాట నిజమే. ఎందుకంటే 2 తరాలుగా ఒక కుటుంబాన్ని ప్రజలు ఆదరించడం అనేది భారతదేశ చరిత్రలోనే అతి రేర్ అండి. అదే విధానంలో ఆ తరం నుంచి 3వసారి ఆడపిల్లగా వచ్చాను. డైరెక్ట్గా రాకుండా నా పనితనంతో అటు చంద్రబాబు నాయుడు గారిని కానీ జిల్లాలో శిరీషమ్మ పని చేయగలదు, ఆడపిల్ల అయిన జిల్లాను కూడా ఒక తాటి మీద నడిపిస్తుంది, మా నియోజకవర్గానికి కూడా అమ్మాయి పని చేయగలదని ఒక నమ్మకంతో వాళ్ళు నాకు ఈరోజు అభ్యర్థిగా టికెట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి సారథ్యంలోని అటువంటి మంచి పార్టీలో అభ్యర్థిగా రావడం నా రాజకీయ జీవితంలో ఒక మంచి సుకృతంగా భావిస్తున్నాను. గౌతు కుటుంబం ఏదైతే శివాజీ గారి మార్క్ పాలిటిక్స్ ఉంటాయి, లేదంటే మీరేమైనా కొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు? వ్యూహాలు అన్నది ఏమీ లేదండి. శివాజీ గారి పాలిటిక్స్ కూడా అందరికీ అందుబాటులో ఉండడం, తప్పు చేస్తే ఎవరినన్నా అది స్వపార్టీ కానీ ప్రతిపక్షం కానీ పట్టుకోవడం, అందరికీ అన్ని సమానంగా అందేలా చేయడమే. పలాసాన్ని ముఖ్యంగా బాగా డెవలప్ చేయాలని ఒక దీంతో ముందుకు వెళ్తున్నాను. నియోజకవర్గంలో మీరు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, ఎందుకు ఎన్నుకోవాలి మిమ్మల్ని అని చెప్పి ప్రజల నుంచి క్వశ్చన్ వస్తే ఏం చెప్తారు? పలాస నియోజకవర్గంలో ఇప్పటివరకు అభివృద్ధి జరిగినవన్నీ శివాజీ గారి వల్లే వచ్చాయండి. నా వరకు నేను చెప్పుకోవాలంటే ఈరోజు ఎందుకు వచ్చిందో ఆలోచన కానీ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఒంటరి మహిళా పథకం తెచ్చానని ఒక సంతృప్తి ఉంది. ఎంతోమంది మహిళలకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నాకు వచ్చిన ఆలోచనలో ముఖ్యమంత్రి గారికి ఒప్పించి వాళ్ళకి తెచ్చానండి. అదేవిధంగా ఎన్నో ప్రాజెక్ట్స్ నాన్నగారి సహకారంతో ఆర్ఓబి స్టార్ట్ అవ్వడం కానీ, ఇటు మందసా రోడ్డు కానీ, హాఫ్ షోర్ కానీ, ఇవన్నీ నాన్నగారితో కలిసి నేను సాధించిన విజయాలే. నియోజకవర్గంలోనూ అదేవిధంగా రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు మాత్రం ఖాయం అన్నటువంటి ఆశాభావాన్ని శిరీష గారు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో కూడా ప్రజల నుండి తమకు మంచి రెస్పాన్స్ వస్తుందన్నటువంటి భావాన్ని కూడా ఆవిడ చెప్తున్నటువంటి పరిస్థితి. జగన్తో సతీష్, HM TV, శ్రీకాకుళం.